సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంటికి వినాయకుడు బొమ్మ పెట్టొచ్చా అంటే, కొంతమంది ఏమో గుమ్మానికి పెట్టొచ్చా అని కొంతమంది అడుగుతారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు మనం దేవుడు దండం పెట్టుకొని వెళ్తాం కాబట్టి గుమ్మం పైన వినాయకుడిని పెట్టుకోవచ్చా? వినాయకుడిని అంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు. మన అమ్మ నాన్నని మాత్రం పెట్టరు, కాలం చేసిన వాళ్ళని. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడో వెనకాల పెట్టాలని చెప్తున్నారు. వాళ్ళు లేని మీరు ఎక్కడున్నారు? అమ్మ నాన్న లేని తల్లిదండ్రులు కదా. తల్లి తండ్రి గురువు దైవం, తర్వాత అందరూ. ఫస్ట్ తల్లి తండ్రి కదా. కానీ అది మర్చిపోయేసి దేవుని చచ్చిపోయిన వాళ్ళ విగ్రహాలు లేదా ఫోటోలు, ఎక్కడ విగ్రహాలు అయితే ఉండేవి చచ్చిపోయిన వాళ్ళకి, ఫొటోస్. అసలు ఈ రోజుల్లో ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? ఫ్రేమ్ కట్టడమే లేదు, ఊరికే టక్ ఫోటో కొట్టడం, మొబైల్లో పెట్టుకోవడం అంతే. మొబైల్స్ అన్నీ కూడా ఫొటోస్ గురించే అమ్ముతున్నారు ఎక్కువ రేటు. ఫోటో పెట్టుకొని ఆ మొబైల్లో ఉంటుంది అంతే. ఆ ఫ్రేమ్ కట్టించి ఎక్కడైనా పెట్టుకుంటే బాగుండేది. సో చచ్చిపోయిన వాళ్ళ విగ్రహాలు, కాలం చేసిన వాళ్ళ ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి? దక్షిణ గోడకో పశ్చిమ గోడకో పెట్టుకోమంటున్నారు. అంటే ఇంటికి ఎదురుగా కనబడకూడదు, లోపల రాగానే కనబడకూడదు, బయటికి వెళ్ళేప్పుడు కనబడకూడదు. ఇది చాలా గమ్మత్తుగా చెప్తున్నారు. దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి? గుమ్మంలో నుంచి బయటికి వెళ్ళేప్పుడు పైన పెట్టుకోవచ్చా? కొందరేమో లక్ష్మీదేవిని పెట్టుకోకూడదు, పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోద్దని. వినాయకుడిని పెట్టుకోవచ్చని, కొంతమంది నరసింహస్వామి ఫోటో అస్సలు పెట్టుకోకూడదని. మరి నేనేం చెప్తానంటే, మన ఇష్టదైవం ఏదైతుందో మనం ఎవరికైతే దండం పెట్టుకుంటామో వాళ్ళ ఫోటో హాయిగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్, ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడు దండం పెట్టుకొని వెళ్ళిపోతాం, పెట్టుకోవచ్చు. గుమ్మం బయట పెట్టొచ్చా ఫోటో? గుమ్మం బయట ద్వారం బయట పెట్టుకోకూడదని చాలామంది చెప్తున్నారు. ఇంట్లోకి వచ్చేప్పుడు దండం పెట్టుకొని వస్తారు, తప్పేముంది? నీ ఇష్టదైవాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకొక అంటే లక్ష్మీదేవి ఫోటో పెడితే లక్ష్మీ వెళ్ళిపోతుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదండి. ఇంట్లో కరెక్ట్గా ఉంటే, వాస్తు కరెక్ట్గా ఉంటే, డబ్బు వచ్చేలాగుంటే లక్ష్మి ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో దోషం ఉంటే లక్ష్మి రమ్మన్న రాదు. అక్కడ సరస్వతి మాత్రమే ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఆ ఇంట్లో, క్రియేటివిటీ ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. రెండూ ఉండాలంటే ఉత్తరం బాగుండాలి. లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతిదేవి, ఇద్దరు ఉంటారు. ఉత్తరం కరెక్ట్గా ఉండాలి, ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. మీరు ఫోటో పెట్టినా పెట్టకున్నా డబ్బు ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఉన్న బలం అది, ఉత్తరంలో ఉన్న బలం అది. ఉత్తరం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మొత్తం ఉత్తరం ఎక్కడి నుంచి? ఉత్తర మూల, ఉత్తర వాయువ్య మూల నుంచి ఈశాన్య మూల వరకు. వాయువ్యం మూల, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం మొత్తం ఉత్తరం కూడా కరెక్ట్గా ఉండాలి శాస్త్ర ప్రకారంగా. వద్దన్నా డబ్బు వస్తుంది ఇంటికి. అలాగే ఇంట్లో లోపల కూడా వాస్తుపరంగా ఉండాలి. ఎత్తు పొలాలు కరెక్ట్గా ఉండాలి, గుమ్మాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కాంపౌండ్ వాల్. కొంతమందికి వీధి పోట్లు ఉంటాయి పాపం. కొంతమంది ప్లాట్ కొనుక్కుంటారు, ఎదురుగా లేఅవుట్ల నుంచి, ఆ లేఅవుట్ తెలియదు మనకు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాం, ఎదురు లేఅవుట్ల నుంచి వీధి పోటు వస్తుంది. కర్మ అంటాం దీన్ని. చెడు వీధి పోటుగా ఏదైనా ఎదురుగా నుంచి రోడ్డు వచ్చింది అనుకోండి, అంటే మనం ఉత్తర వాయువ్యం భాగానికో, లేకపోతే తూర్పు ఆగ్నేయ భాగానికో, లేకపోతే దక్షిణ నైరుతి భాగానికో, లేదా పశ్చిమ నైరుతి భాగానికో ఒక రోడ్డు ఎదురుగా వచ్చింది అనుకోండి, వీధి పోటు ఎదురుగా లేఅవుట్ నుంచి. కొన్నిసార్లు మనకు తెలియకుండా కట్టేసుకుంటాం, ఎదురు లేఅవుట్ నుంచి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? ఎదురుగా వీధి పోటుకి ఎదురుగా వినాయకుడు బొమ్మ పెట్టండి కాంపౌండ్ వాళ్ళు, దానికి పూజ చేయండి, దానికి దోషం పోతుందని చెప్తారు. ఎంతోమంది పెట్టారు అలా. కొంతమంది అక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కట్టేస్తుంటారు, చిన్న మందిరం లాంటిది. దానివల్ల దోషం పోదు. నా అనుభవంలో నేను చూశాను. నాకున్న కొద్ది 40 years అనుభవంలో వినాయకుడిని పెట్టినంత మాత్రంలో దోషం పోదు. వీధి పోటు దోషం పోదు, అది పరిహారం కాదు. తప్పకుండా ఆ దోషం ఎఫెక్ట్ ఉంటుంది. వీధిపోటు ఎఫెక్ట్ పోవాలంటే దాని పరిహారాలు వేరే. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, బ్యాక్కి వెళ్ళి మీరు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. కానీ దేవుడి ఫోటోలు ఇంట్లో లక్ష్మీదేవి గుమ్మం పైన పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోదు. ఉత్తరం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతి దేవి కూడా ఇంట్లో ఉంటుంది. సాయి రక్ష.